అంబేద్కర్ సంఘ అధ్యక్షులు అంబేద్కర్ ఆశయ సాధన మాట్లాడవలసిందిగా వారిని కోరుతున్నాను. డాక్టర్ బాబు జగదీశ్వరరావు గారి చిత్రపటానికి పూలమాల సమర్పించవలసిందిగా గౌరవనీయటువంటి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. మాట్లాడుకోవాల్సిన దృష్టి అవసరం ప్రభాకర్ గారు మీరు కూడా రాలే. పోతే ఏదైతే బీహార్లో మసిగుడ్డలో కట్టిన మాణిక్యం లాంటి మహోన్నతుడు బాబు జగజ్జీవన్ రావు. ఆయన చిన్నతనంలోనే దండం ఉంది. భారతంలో అన్ని విద్యల్లో ఆరితేరినటువంటి మొగాడు మనగాడు కర్ణుడు. విలు విద్యల్లో కానీ గదా యుద్ధంలో, మల్లా యుద్ధంలో, అశ్వ యుద్ధంలో అన్నింటిలో కూడా చేతాను. నేను ఈ అదుగురు చేయబట్టి నేను చంపబడుతున్నా, చచ్చిపోతున్నా అని బాధపడుతున్నా. అదే జగజ్జీవన్ రామ్ ఏమనుకుంటారంటే, మరి ఏదైతే 75 ఎమర్జెన్సీ పీరియడ్లో మరి చూడలే అరే రాక Almost 118 years back, there was a great man who was born on this day anamata. Babu Jagjeevan Ram ఈరోజు జన్మించారు. ఆయన కెరీర్ ఆల్మోస్ట్ ఒక 70, 80, 90 ఇయర్స్ కెరియర్లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. అన్టచబిలిటీ చూశారు. స్కూల్లో అంటే తన్ని ఇబ్బంది పెట్టడం చూశారు. అయినా సర్వైవ్ అయ్యారు. తర్వాత ఈజ్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో కూడా పనిచేశారు. తర్వాత హీజ్ ఎ గుడ్ ఆరేటర్. తర్వాత నామినేట్ అయ్యారు. తర్వాత కొన్ని 1937లో గెలిచారు. తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చాక తను హీ వాజ్ యంగెస్ట్ మినిస్టర్. తర్వాత ఒక 30 ఇయర్స్ కంటిన్యూస్గా మినిస్టర్ చేశారు. మినిస్టర్ కూడా ఒక్కరి గంటలో కాకుండా ఎవ్రీ డిపార్ట్మెంట్ అన్నట్టు, బేసికలీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నుంచి, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నుంచి, తర్వాత రైల్వేస్ నుంచి, ఆల్మోస్ట్ ఇన్ఫ్యాక్ట్ డిఫెన్స్ దాకా ఆల్మోస్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ తను కవర్ చేయడం జరిగింది. సో ఈ ఎట్లంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు కదా, ఇట్స్ ఆ టైప్ ఆఫ్ కేటగిరీలో తను వస్తారని. సో ఇట్స్ వన్స్ అగైన్ ఆనర్ టు సెలబ్రేట్ తన బర్త్డే. అండ్ తన గురించి చాలా చెప్తున్నా. ఒక చిన్న ఇన్సిడెంట్ ఎట్లంటే, ఆయన ఈజ్ ఎ గుడ్ ఓరేటర్. ఎంత గుడ్ ఓరేటర్ అంటే 1975లో గవర్నమెంట్ తర్వాత వచ్చి ఆయన పబ్లిక్ మీటింగ్ కాల్ చేశారనమాట. అప్పుడు గవర్నమెంట్కి ఆ మీటింగ్కి ఎక్కువ మంది పబ్లిక్ వస్తారు అన్నట్టు ఆ పబ్లిక్ అటెన్షన్ కానీ, టీవీలో ఆయన స్పీచ్ పబ్లిష్ అవ్వకుండా ఉండడానికి కానీ, లేకపోతే స్పీచ్ డిస్ప్లే అవ్వకుండా ఉండడానికి అదే టైంలో దూరదర్శన్ వాళ్ళు ఆ టైంలో 1970sలో బాబీ అనే మూవీ చాలా ఫేమస్ అనమాట. ఆ టైంలో సేమ్ ఆయన స్పీచ్ ఎప్పుడు మొదలైందో ఆ బాబీ మూవీ కూడా దూరదర్శన్లో ప్రసారం చేయడం జరిగిందనమాట. సో దట్ గవర్నమెంట్ ఏమనుకుందంటే, గవర్నమెంట్ కానీ అప్పుడున్న పీపుల్ ఏమనుకున్నారంటే, అట్లీస్ట్ ఆయన స్పీచ్కి అంత వైరాలిటీ రాదు, ఆయన స్పీచ్ పబ్లిక్లో వెళ్ళదని. బట్ దాని తర్వాత కూడా ఆ బాబీ మూవీ వచ్చి ప్రచారం చేసినా కూడా నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్లో ఏమవుతుందంటే, బాబు విన్స్ ఓవర్ బాబీ అని వచ్చిందంటే, దూరదర్శన్ వాళ్ళు కానీ లేకపోతే ఎన్ని కొత్త మూవీస్ డిస్ప్లే చేసినా కానీ ఆయన స్పీచ్లో ఉన్న కంటెంట్ ఇట్ వెంట్ టు ఎవ్రీ న్యూ కెన్ కాలర్ అనమాట. సో అంత పెద్ద ఈజ్ ఎ గుడ్ ఓరేటర్ అన్నట్టు. అట్లాంటి వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నది ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్ టు అస్ అనమాట.